20వ శతాబ్దంలో ప్రసిద్ధ సాధువు రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేసి అరుణాచల కొండ దిగువన రమణాశ్రమాన్ని నెలకొల్పారు. రమణ మహర్షి మీద భక్తితో దశాబ్దాల క్రితమే తమిళనాడులోని తిరువన్నామలైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డ వేలాది తెలుగు కుటుంబాలు ఇప్పటికీ కనిపిస్తాయి. అరుణాచలం ఆలయం హైదరాబాద్ నుండి 695 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 193 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరు నుండి 202 కిలోమీటర్ల దూరంలో, ఇక చెన్నై నుండి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సులు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మహాశివరాత్రితో పాటు అరుణాచల ఆలయంలో బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడి భక్తి చూపులతో కాదు, అనుభూతులతో ఉంటుంది. ఈ ఉత్సవాలు భక్తుల హృదయాలలో శివభక్తిని మరింత బలంగా నాటుతాయి. అరుణాచలం ఒక ఆలయం కాదు, ఇది ఒక జీవంత శైవ క్షేత్రం. ఇక్కడికి వచ్చిన భక్తుడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళడు. ఎవరైనా సరే మనసుకు ప్రశాంతతను, ఆత్మకు వెలుగును తప్పకుండా పొందుతారు. ఎందుకంటే అరుణాచలం మౌనంగా మనకిచ్చే సందేశం ఒక్కటే: శివం సత్యం, శివం శాంతం, శివమే సర్వం.